ప్రతి ఇంట్లో చెత్తను సేకరించి కాకినాడ క్లీన్ సిటీగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు చిప్పాడ కేశవరావు జయంతి సందర్భంగా రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రెయిన్బో క్లబ్ సెక్రటరీ రేవతి అధ్యక్షత వహించగా డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రెయిన్బో క్లబ్ సభ్యులు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా తమ వంతు సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారని, పేద ప్రజలకు అండగా ఉంటూ మరెంతో మందికి ఇలాంటి సేవలు అందిస్తూ మంచి పేరుతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, లక్ష్మీ నాగేంద్ర, వెంకటేశ్వరరావు, రేవతి, మణి, పవన్, వేణుమాధవి, ఉమాదేవి, శ్రీనివాస్, లోహిత, డియాన్ష్, షణ్ముఖ్, జోష్మిత తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. నాగేంద్ర గారు తండ్రి గారు కేశవరావు గారు జ్ఞాపకార్థం ఈ యూటెన్సిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేదల సేవలో ఉన్న తృప్తి ఇంకెప్పుడు ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం పెట్టారు. అంటే డబ్బున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరో ఒకరిని దత్తత తీసుకోండి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అది చాలా ఆచరణయోగ్యం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ మహేష్ బాబు శ్రీమంతుడి సినిమాలో అది చూపించాడు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేస్తున్నారు. అంచేత ఎప్పుడు కూడా మా అలయన్స్ క్లబ్స్ అన్నీ కూడా ముఖ్యంగా నాగేంద్ర అయితే ఏదో ఒక కార్యక్రమం ఎవరో ఒకరికి ఎక్కడో చోట తనకి లేకపోయినా పక్కవాడిని అడిగైనా రెగ్యులర్గా ఏదో ఒకటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ సేవలు చేస్తున్నందుకు ముఖ్యంగా నాగేంద్రని అభినందిస్తున్నాను. అలాగే అలయన్స్ క్లబ్స్ మీకు ఎక్కడ పేదవారు ఉన్నారో అక్కడ వారికి ఏ చిన్న అవసరాలు ఉన్నా మేమందరూ కూడా మాకు తోచిన రీతిలో మేము ముందుంటామని చెప్పేసి